హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము కోల్కత్తా పానీపూరి అయితే చూస్తున్నాము. ఈ కోల్కత్తా పానీపూరి స్పెషల్ ఏమంటే దీంట్లో ఉల్లగడ్డలు వేస్తారనమాట. ఎక్కువ కోల్కత్తా స్టైల్, బెంగాలీ స్టైల్ అనమాట. ఉల్లగడ్డలు, బఠానీలు ఒక టైప్లో ఉంటుంది మసాలా కూడా కోల్కత్తా స్టైల్లో. నేను రాకముందుగానే ఈయన మసాలా అంతా రెడీ చేసి పెట్టేసినాడు అనమాట. మసాలా అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, టేస్ట్ కూడా చూద్దాము ఎట్లా ఉంటుందో టేస్ట్. ఇక్కడ పానీపూరిలా చేసిస్తున్నారు, క్రష్ చేసి పూరిని ఈ కోల్కత్తా మసాలా జిల్లిస్తున్నారు. చూడొచ్చు, పానీ అయితే పోస్తున్నాడు అబ్బా మసాలా. ముఖ్య గమనిక, వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ మెంబర్స్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయొచ్చు. ట్రావెలింగ్కి దానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇందులో పూరి అయితే వేస్తున్నాడు క్రష్ చేసి. అట్లాగే చాలా స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ చూసాను, అట్లాగే ట్రావెలింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి. ఈ వీడియో అయిపోయిన వెంటనే అవి కూడా మీకు మంచి ఎంటర్టైన్ ఇస్తుంది. అట్లా హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి ఉంటాను. దీంట్లో అయితే ఇప్పుడు నిమ్మకాయ వేస్తున్నాడు అనమాట. అట్లాగే దీంట్లో అయితే ఇప్పుడు ఆనియన్స్, కొత్తిమీర అయితే వేస్తున్నాడు. ఆనియన్స్ ఒకటి వేసినాడు, కొత్తిమీర లేదు, క్షమించాలా. మిక్చర్ అయితే వేస్తున్నాడు, పైన అయితే జల్లినాడు మిక్చర్. ప్రైజెస్ అని వస్తే 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. పైన అయితే మసాలా చేయనాడు. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. కోల్కత్తా పానీపూరి.